5 ప్రాముఖ్యమైన విధానాల్లో దేవుడు ఆదాము హవ్వలను ఆశీర్వదించారు. మనందరికీ తెలుసు, ఆదికాండము అనేకమైన సంగతులకు ప్రారంభం ఎలా అయిందో తెలియచేసే గ్రంథం. బెరెషెత్ అనే మాట హిబ్రూలో మనం చూస్తాం, అనగా ప్రారంభము, ఉత్పత్తి, ఇన్ ద బిగినింగ్ అనే మాటలు మనకు కనబడుతున్నాయి. ఈ సృష్టి ఎలా వచ్చింది, మానవుడు ఎక్కడి నుండి వచ్చాడు, దేవుడు మనిషిని ఎలా నిర్మించాడు, ఈ విషయాలకు ఆన్సర్లు తెలియాలి అంటే మనం ఆదికాండాన్ని చాలా స్పష్టంగా చదవాలి. ఆదికాండంలో గొప్ప చరిత్ర రాయబడింది, దేవుని ప్రణాళిక కనబడుతుంది. దేవుడు మానవుల పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు, ఎందుకంటే దేవుడు సృష్టికర్త కనుక. దేవునికి ఉన్న అనేకమైన లక్షణాల్లో ప్రాథమికమైన లక్షణం ఆయన సృష్టికర్త. ఆయన సృష్టించేవాడు. సృష్టికర్త కాబట్టి సృష్టి మీద ఆయనకు అధికారం ఉంటుంది. మనిషిని దేవుడు సృష్టించాడు కాబట్టి మనిషి మీద దేవునికి అధికారం ఉంది. ఆ కారణాన్ని బట్టి దేవుడు మనిషిని ఆశీర్వదించారు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఒక విషయం ఇక్కడ మనందరూ గుర్తించాలి, అదేంటంటే అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్. మన దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు, ఆయన దీవించే దేవుడు. ఆదాము హవ్వల్ని దేవుడు సృష్టించి వారిని ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వదించిన విధానం ఎలా ఉందంటే, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, ఆ తర్వాత భూమిని లోపరుచుకోండి అని దేవుడు శ్రేష్టమైన విషయాలు అక్కడ మాట్లాడారు. ఆశీర్వాదము అనే మాట అందరికీ ఇష్టమే. ఇక్కడున్న మనలో ఏ ఒక్కరైనా శాపాన్ని కలిగి ఉండాలని కానీ కీడులను కలిగి ఉండాలని ఎవరు ఇష్టపడం. దేవుడు కూడా మనల్ని దీవించాలని ఆశపడుతున్నాడు. మీరు బైబిల్ గ్రంథాన్ని ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు స్పష్టంగా చదువుతుంటే దేవుడు అనేక మందిని ఆశీర్వదించిన విధానం మనకు కనబడుతుంటుంది. అబ్రహామును దేవుడు ఆశీర్వదించారు. నీవు కల్దీ దేశాన్ని విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వాదంగా చేస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చారు. వాగ్దానాన్ని నెరవేర్చారు. అనేక మంది భక్తులు పాత నిబంధనలో అపరిమితంగా దేవుని చేత దీవించబడ్డారు. అయితే నూతన నిబంధనకు వచ్చేసరికి ఆశీర్వాద నిర్వచనం మరింత గొప్పగా విశదీకరించబడింది. ఆత్మ సంబంధమైన దీవెనలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి నూతన నిబంధన చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అలా అని చెప్పి నూతన నిబంధనలో ఉన్నవారు భౌతికంగా దీవించబడలేదు అని నేను అంటలేదు. దేవుడు ఆ విధానంలో కూడా వారిని ఆశీర్వదించారు, కానీ ప్రాముఖ్యత మాత్రం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకు ఇవ్వబడింది. పౌలు మహాశయుడు ఎఫెసీయులకు రాస్తూ ఇదే అంటాడు, మీరు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందారన్నాడు. దేవుని చేత మీరు ఎన్నిక చేయబడ్డారు, ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా, ఆయన రక్తము ద్వారా మీరు విమోచింపబడ్డారు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా మీరు ముద్రించబడ్డారు, లేదా మీరు సీల్ చేయబడ్డారని పౌలు మహాశయుడు ఆత్మ సంబంధమైన దీవెనల గురించి చాలా స్పష్టంగా రాశారు. ఇకపోతే యోహాను గారి దగ్గరికి వస్తే, గాయు అనే వ్యక్తికి యోహాను గారి పత్రిక రాస్తూ ఏమంటాడంటే, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచిన ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలని. ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మొదట మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలి, ఆ తర్వాత దేవుడు అన్ని విషయములలో మనకు ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని దయచేస్తాడు. నీ దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను విస్తరింప చేయాలని, నిన్ను అభివృద్ధి చేయాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయన ప్రణాళికకు నీ జీవితాన్ని అప్పగించుకోవడం, ఆయన అధికారానికి నీ జీవితాన్ని అప్పగించడం.